వేణుస్వామి అనగానే వ్యాపారం, నేను చేసేది వ్యాపారం అని చెప్తున్నారు ఓపెన్గా. వ్యాపారం అంతే కదా, బిజినెస్, సెలబ్రిటీ, ప్రొఫెషన్. సో వీటిలో ఉండే వేణుస్వామి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారా? చాలా సర్వీస్ చేస్తారు. మొన్న ఏదో వీడియో చూసా, విష్ణుప్రియ చెప్తోంది వాళ్ళ మదర్కి ఎవరికి బాగాలేకపోతే మీకు కాల్ చేశారు, హాస్పిటల్లో ఉంటే మీరు హెల్ప్ చేశారని చెప్తుంది. ఇటువంటి గుప్తదానాలు, గుప్త సహాయాలు చాలా ఉంటాయి, చాలా చేస్తారు. అవి కూడా తెలియాలి కదా వేణుస్వామి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో. ఇప్పుడు విష్ణుప్రియ ఐ థింక్ 2023 ఇప్పుడు ఫోన్ చేసింది. నాకు అంత పెద్ద పరిచయం లేదు, ఒకసారి ఆఫీస్కి వచ్చింది, కలిసింది, అయిపోయింది. సడన్గా ఫోన్ చేసింది, లేపిన. ఏందమ్మా అంటే స్వామి గారు అంటది, స్వామి గారు మా అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసిన, నా దగ్గర రూపాయి లేదని ఏడుస్తుంది. ఏమైంది అని ఏడుస్తుంది, డబ్బులు లేవు నా దగ్గర, ఎంత కావాలా, ఇంత కావాలా. మాటల్లోనే ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, కౌన్సిలింగ్ ఇస్తున్నా. వేణుస్వామి ఇందాక మీరు భయపెడతారు అన్నారు, కానీ వేణుస్వామి భయపెట్టడం మీరు మాట్లాడుతున్నారు. వేణుస్వామి సపోర్ట్ చేస్తే మానసికంగా ఆ లైఫ్ వేరే ఉంటుంది. అంటే వేణుస్వామి అనేటోడు పాజిటివ్గా వ్యక్తిని ఎత్తుకుంటే వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక వాడికి వానంత తోపిగా లేడిగా ఈ సమాజంలో, ఇక అంటే వాడిని అట్లా తీసుకుపోతా వాడిని. అంటే వానికి ఇచ్చే కౌన్సిలింగ్ వేణుస్వామి లాంటోడే నువ్వు గొప్పోడివి అంటే వాని పరిస్థితి ఎట్లుంటుంది. సో ఇదొక వెర్షన్, ఇదొక యాంగిల్ నాలో. సో అప్పుడు ఏం చేసిన అంటే, సరే అమ్మా చూసుకో, అమౌంట్ వచ్చింది. మాట్లాడుతూనే కాల్ కట్టేలోపు ఆమెకి, నేను కాల్ కట్టేలోపు ఆమె డబ్బులు ఓకే అన్న తర్వాతనే లోపలికి పోయింది. మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా ఈ డిస్కషన్ లేదు, నథింగ్. ఇట్లా ప్రతి నెల ఇండస్ట్రీకి సంబంధించిన 1-2 అమ్మాయిలకు హెల్ప్ చేస్తా.